హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం అతి ప్రాచీన్యమైన ప్రదేశం. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి దేశానికి మూల స్తంభాలుగా నిలిచాయి. మనకు ఈ ప్రపంచంలో తెలుసుకునే కొద్దీ ఎన్నో రహస్య ప్రదేశాలు, ఆసక్తి కలిగించే విషయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, పద్ధతులు ఇవన్నీ మనకు చాలా నేర్పిస్తాయి. అలాంటి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకువచ్చాం. అదే శంబల నగరం. ఈ అద్భుత లోకం ఓ అంతుచిక్కని మిస్టరీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. శంబల నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువనున్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు. కాని కనిపెట్టలేక తోకముడిచాడు. ఇంతకీ ఈ శంబల నగరం ఎక్కడ ఉంది? ఆ నగరం రహస్యమేంటి? భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏంటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధమేంటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకతేంటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏమున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిలా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. ఎంతో మంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం ఇది. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహా ఋషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించగలిగారు. మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకండాల్లో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతాడు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ కూడా ప్రవేశించలేరు. అయితే ధర్మరాజు పరమశివుణ్ణి ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకొని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. అసలు ఈ శంబల నగరం గురించి పేర్కొనబడింది మన పురాణాల్లో. విష్ణు పురాణాల్లో 9వ అధ్యాయంలో కల్కి అవతార కథలో శంబల నగరం గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత కలి ప్రవేశిస్తోంది. ఆ కాలంలో అధర్ముడికి అసత్య అనే భార్య ఉంటుంది. వీరిద్దరూ అంబుడు, మాయ అనే ఇద్దరు కుమారుడు, కుమార్తెకు జన్మనిస్తారు. ఆ అన్న చెల్లెళ్ళు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. వారు దంబుడు, వికృతి అనే కుమారుడు, కుమార్తెకు జన్మనిస్తారు. తిరిగి ఈ అన్న చెల్లెళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు.
వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. ఈ కలియుగంలో అధర్మానికి హద్దు లేకుండా పోతోంది. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తోంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతోంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్లలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి ప్రజలు దైవాన్ని పూర్తిగా విస్మరిస్తారు. ఎటు చూసినా నాస్తికులు అధికంగా పెరిగిపోతారు. ధర్మాన్ని నిందిస్తారు. భగవంతుణ్ణి ప్రార్థించడం మానేసి క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలుపెడతారు. ఎంతో నీచత్వంతో అధర్మాలకు పాల్పడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ, దేవతలారా చింతించకండి. భరతవంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయశుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తోందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తరువాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 కళలను, ధనుర్విద్యను, వేదాలను నేర్పుతాడు. కల్కి ఈ విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ పార్వతి, పరమేశ్వరులను ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల గరుడ అశ్వాన్ని బహూకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతోంది. సరస్సులు, సరోవాలతో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల స్వర్గంగా, సుందరంగా తయారవుతోంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్మాలను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. చతుర్భుజాలతో విష్ణు రూపం ధరించి వైకుంఠానికి చేరుకుంటాడు. ఇది మహావిష్ణు పురాణాల్లో రాసిన సంబల నగరం కల్కి అవతారం గురించి రాసిన గాథ. ధర్మానికి కేంద్రంగా మారిన సంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతోంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. సంబల నగరం ఎవరికి కనిపిస్తోంది? ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడయ్యుండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే సంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు సంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఇప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే సంబల నగరంలోకి ప్రవేశం లభిస్తోంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా పూర్వ కర్మల వల్ల సంబలకు వెళ్లే దారిని కనుగొలుగారు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు సంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి సంబల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా? 1896లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం.
వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె సంబలకు చేరుకున్నారు. ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టరైన్లో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయొచ్చు. తమిళనాడులోని కుర్తులానికి చెందిన మౌనస్వామి కూడా సంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1874లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు సంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో సంబల నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్కు కూడా సమాచారం అందింది. కొంతమంది బృందాన్ని సంబల నగరం కనుక్కోమని హిమాలయాలకు పంపించాడు. అల్టిమా తులే అనే టీంతో పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. సంబల నగరాన్ని కనుగోలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ సంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్యదృష్టి గల వ్యక్తులకు సంబలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం సంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తోంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం. సంబల నగరం ఓ అద్భుత కట్టడం. సంబల నగరం మానస సరోవరం, కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగివస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. మరి ఎలాంటి వారు సంబలాన్ని దర్శించవచ్చు అంటే, వాళ్ళ దివ్య దృష్టి గలవారు యోగ సాధన ద్వారా ప్రయత్నిస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతోంది. అసలు ఈ సంబల నగరంలో ఏముంటుంది? ఈ సంబల నగరం చూడటానికి ఎలా ఉంటుంది? టిబెట్ బౌద్ధకాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం సంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీ చక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. సంబల రాజధాని పేరు కలాప. దీన్ని టిబెటియన్లు షాంగ్రిలా అని కూడా అంటారు. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగృహం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన గుండ్రంగా గోళాకృతిలో చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది అపూర్వమైన మహిమలు కలిగి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్ధ చక్రాకారంలో ఒక ముఖముంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ, శక్తి, విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ అక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం సంబలి నగరం గురించి చెబుతుంటారు. ఓం మణి పద్మాహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. ఈ మంత్రం అర్థమేంటంటే, సమస్త విశ్వానికి ప్రతీక. అది ప్రణవ నాదానికి ప్రతీక. పద్మాకృతిలో ఉన్న సంబల నగరానికి మధ్యలో ఉన్న మణికి నిదర్శనం. హిందువులకు గాయత్రి మంత్రం ఎంత పవిత్రమైనదో, బౌద్ధులకు ఓం మణి పద్మాహం అనే మంత్రం అంత పవిత్రమైనది. అసలు ఎందుకు ఈ సంబాల నగరం గురించి ఋషులు రహస్యంగా ఉంచారు అంటే, అందరికీ సంబల నగరానికి ప్రవేశముంటే దాన్ని అపవిత్రం చేయడానికి, ధ్వంసం చేయడానికి అవకాశం ఉంటుంది.
భవిష్యత్ కల్కి భగవానుని కార్య ప్రణాళికను అనుసరించి ఈ సంబాల నగరాన్ని రహస్యంగా దాచి ఉంచారు. అన్యులకు, నాస్తులకు, పాపాత్ములకు ఈ సంబల నగరం కనపడకుండా ఒక మాయా పొరను ఏర్పరిచారు. అయితే సంబలి నగరం అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే.